బాధితులకు పరిహారం అందించారు చంద్రబాబు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బాధితులను ఆదుకున్నారు. ఇక శ్రీవారి లడ్డు వివాదంలో నిజ నిజాలు తేల్చడానికి సిట్ను ఏర్పాటు చేశారు. మరోవైపు పారిశ్రామికవేత్తలతో సమీక్షలు నిర్వహించారు. లులు అధినేతతో భేటీ అయ్యి పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించారు సీఎం. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు సీఎం చంద్రబాబు బుధవారం నష్టపరిహారం అందించారు. రాష్ట్రంలో మొత్తం 602 కోట్ల రూపాయల పరిహారం విడుదల చేసినట్లు సీఎం ప్రకటించారు. పరిహారం చెల్లించే నాటికి 400 కోట్ల రూపాయలు విరాళాలు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. నడవలేని వారు సైతం వీల్ చైర్లో వచ్చి సహాయం చేశారన్నారు. పిల్లలు తమ కిడ్నీ బ్యాంకుల్లో సొమ్మును ఇచ్చారని గుర్తు చేశారు. వరదల వల్ల రాష్ట్రంలో 6,800 కోట్ల రూపాయలు ప్రభుత్వం, ప్రైవేటు ఆస్తుల నష్టం జరిగిందని చంద్రబాబు లెక్కలు చెప్పారు. 16 జిల్లాలు ప్రభావితమయ్యాయని తెలిపారు. కిరాణా దుకాణాలకు 20,000, తోపుడు బండ్లకు 20,000, చేనేత, చేతి వృత్తిదారులకు 25,000 సాయం చేస్తామన్నారాయన. ఇల్లు మునిగిన వారికి 25,000, మొదటి అంతస్తులో ఉన్న వారికి 10,000 సాయం చేస్తామన్నారు సీఎం. ఎస్డీఆర్ఎఫ్ నిబంధనల ప్రకారం ఉన్న పరిహారం కంటే రెట్టింపు ఇచ్చామని ఆయన లెక్క. నెలాఖరులోగా అందరికీ పరిహారం అందుతుందని హామీ ఇచ్చారు. పరిహారం ఇవ్వడానికి ముందు చంద్రబాబు రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులతో శాఖల వారీగా సమీక్షించారు. బీమా క్లెయిమ్ల పరిష్కారం, బ్యాంకుల రుణాల రీషెడ్యూల్, ఎలక్ట్రానిక్ పరికరాల మరమ్మతులపై చర్చించారు. కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ల చైర్మన్లతో చంద్రబాబు బుధవారం సమావేశమయ్యారు. నామినేటెడ్ పదవులు దక్కని వారు తొందరపడొద్దని చెప్పారాయన. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు లభించని వారికి తొలి జాబితాలో చోటు కల్పించామన్నారు. మిగిలిన వారు కష్టపడలేదని కాదన్నారు. ఇంకా నామినేటెడ్ పోస్టులున్నాయని అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పదవులు పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పదవి అనేది ఓ బాధ్యతని, అహంకారం ఎక్కడా చూపించొద్దని చెప్పారు. ఎవరికిచ్చిన కార్పొరేషన్లను వారు అధ్యయనం చేసి మంచి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బాగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గురువారం సీఎం చంద్రబాబు క్రీడలు, యువజన సర్వీసులపై సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 2027లో జాతీయ క్రీడలతో పాటు ఖేలో ఇండియా, అంతర్జాతీయ క్రీడా పోటీలు అమరావతిలో నిర్వహించాలని చంద్రబాబు ఆలోచన. గ్రామస్థాయిలో క్రీడా మైదానాలు, నియోజకవర్గాల్లో క్రీడా వికాస కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతి, విశాఖ, తిరుపతిలో స్పోర్ట్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆలోచన. క్రీడారంగ అభివృద్ధికి మిగతా రాష్ట్రాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. విద్యా సంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. రోజు సాయంత్రం విధులు ముగించాక గంటసేపు ఉద్యోగులు ఆటలాడాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేయాలన్నారు చంద్రబాబు. పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో కూడా సీఎం గురువారం సమీక్షించారు. కొత్త పాలసీ ఎలా ఉండాలి, ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులను ఆకర్షించాలంటే ఏం చెయ్యాలనే అంశాలపై చర్చ జరిగింది. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న పాలసీలపై చర్చించారు. ముసాయిదా పారిశ్రామిక విధానంలో కొన్ని మార్పులు సూచించారు. త్వరలో మరోసారి సమీక్షించి కొత్త పారిశ్రామిక విధానానికి తుది రూపాన్ని తీసుకురావాలని సర్కార్ ఆలోచన. కొత్త పారిశ్రామిక విధానంలో ప్రైవేటు పారిశ్రామిక పార్కులను ప్రోత్సహించేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మెజార్టీ పారిశ్రామిక పార్కులను ఏపీ ఐఐసి అభివృద్ధి చేస్తోంది.
ఇక మీదట శ్రీ సిటీ తరహాలో ప్రైవేటు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని సర్కార్ ఆలోచన. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే వారికి క్యాపిటల్ సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన కూడా ఉంది. కొత్త పాలసీలో ఇలాంటి నిబంధనలు కూడా పెట్టే ఛాన్స్ ఉంది. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులను ఆకర్షించాలంటే ఇది తప్పనిసరి అని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. శ్రీవారిని దర్శించుకోకుండా తనను అడ్డుకునే ఏర్పాట్లు జరిగాయని, అందుకే తాను తిరుమల పర్యటన రద్దు చేసుకున్నానని వైసీపీ అధినేత జగన్ చెప్పడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని సీఎం ఆరోపించారు. ఆయన్ని శ్రీవారి దర్శనం చేసుకోవద్దని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల్ని దేవాలయాల్లోకి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటున్నారని నిలదీశారు. వైసీపీ టైంలో నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు మైసూరులోని ల్యాబ్కు శాంపిల్ పంపామని జగన్ చెప్పడాన్ని కూడా చంద్రబాబు ఖండించారు. టీటీడీ చరిత్రలో ఎప్పుడు బయటి ల్యాబ్లకు నెయ్యి శాంపిల్ పంపలేదన్నారు. తొలిసారి ఎన్డీడీబీ ల్యాబ్కు పంపామని తెలిపారు. అదే మరిగా ఇప్పుడు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతున్నాడు, నేను 4 గోడల మధ్య బైబిల్ ప్రాక్టీస్ చేస్తానని, బయటకు వెళ్తే హిందూ మతాన్ని గౌరవిస్తానని. గుడ్. గౌరవించడం అంటే ఏంటి? ఆ టెంపుల్కి పోయినప్పుడు ఆ టెంపుల్లో ఉండే సాంప్రదాయాల్ని పాటించడం, అక్కడుండే ఆచారాల్ని అమలు చేయడం, ఆ నియమాల్ని నిబంధనల్ని తప్పకుండా ఉల్లంఘించకుండా పాటించడం అంటే మీరు వేరే మతాల్ని గౌరవించినట్టు. అట్లా కాకుండా నేను ఎప్పుడు ఇంతవరకు ఎవరు అడగలేదు, ఇప్పుడు ఎవరు అడుగుతారు నన్ను, ఇది కరెక్ట్ కాదు. తన విషయంలో గతంలో డిక్లరేషన్ అంశం ఎప్పుడు తెరపైకి రాలేదన్న జగన్ కామెంట్స్ కూడా సీఎం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎవరు అడ్డుకోలేదు కాబట్టి ఇన్ని అపచారాలు జరిగాయని అన్నారు. ఇప్పుడు కూడా ఇలాగే చేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. వైసీపీ టైంలో గుడులపై ఎన్ని దాడులు జరిగినా, అరాచకాలు జరిగినా చర్యలు లేవని అన్నారు. రామతీర్థంలో విగ్రహం విరగొట్టినా, అంతర్వేదిలో రథం తగలబెట్టినా, విజయవాడ దుర్గమ్మ వెండి సింహాల్ని అపహరించినా చర్యలు లేవని మండిపడ్డారు. ఇష్టం లేకపోతే తిరుమలకు వెళ్లాల్సిన అవసరం లేదని, కానీ వెళ్లాలనుకున్నప్పుడు నిబంధనలు పాటించాల్సిందేనని సీఎం క్లియర్ గా చెప్పారు. డిక్లరేషన్ పై సంతకం చేయకుండా దౌర్జన్యం చేస్తానంటే కుదరదన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం చంద్రబాబు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. 15 రోజుల్లో పర్యాటక పాలసీ ప్రకటిస్తామని, పారిశ్రామిక రంగానికి ఇస్తున్న రాయితీలన్నీ అందిస్తామని చెప్పారాయన. 2024 నాటికి జీఎస్డీపీలో పర్యాటక రంగం వాటా 15 నుంచి 20% ఉండాలని, విదేశీయులు సందర్శించే రాష్ట్రాల్లో దేశంలో ఏపీ 3వ స్థానంలో నిలవాలని టార్గెట్ పెట్టుకున్నారు. టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెల్నెస్, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, రూరల్ వంటి పర్యాటక విభాగాలను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పెట్టుబడులను తిరిగి రాబట్టాలని చెప్పారు. తీర ప్రాంతాల్లో 283 బీచ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. విజయవాడ నుంచి శ్రీశైలం వరకు ప్రకాశం బ్యారేజ్ దగ్గర త్వరలో సీ ప్లేన్ సర్వీస్ ప్రారంభించాలని సీఎం ప్లాన్. ఏటా బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తామని కూడా చెప్పారు. గ్రామీణ పర్యాటకానికి పునరుజ్జీవం పోసేలా పాత సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రోత్సహిస్తామని తెలిపారాయన. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రే అధికారుల బృందం సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసింది. ఇరు రాష్ట్రాల అటవీ శాఖలు కుదుర్చుకున్న ఎంఓయూలను చంద్రబాబుకు ఖండ్రే వివరించారు. ఆయన్ను చంద్రబాబు శాల్వాతో సత్కరించారు. ఇక శుక్రవారం కూడా వరద బాధితులకు సాయం చేయడానికి దాతలు ముందుకొచ్చారు. రిలయన్స్ ఫౌండేషన్ 20 కోట్ల రూపాయల విరాళం ప్రకటించింది. ఆ సంస్థ తరపున రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బోర్డు సభ్యుడు పిఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ గ్రూప్ ఏపీ తెలంగాణ మెంటార్ పివిఎల్ మాధవరావులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెక్కును అందించారు. ఐటీసీ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పురి 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మేరకు చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలు పంపాలని ట్విట్టర్లో కోరారు.
దీనికోసం ఓ సైట్ కూడా ఇచ్చారు. ఇలా చేసిన తర్వాత ఈ సర్టిఫికెట్ ద్వారా అభినందనలు అందుకోవచ్చని చెప్పారాయన. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 వైపు ప్రయాణాన్ని ప్రారంభించామని, 2047 నాటికి మెరుగైన వృద్ధి రేటు సాధనే లక్ష్యమని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏపీ భవిష్యత్తు రూపకల్పనకు పౌరుల సూచనలు ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి లూలు గ్రూప్ సిద్ధమైందని ఏపీ సీఎం చంద్రబాబు ట్విట్టర్లో తెలిపారు. లూలు గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీతో చంద్రబాబు చర్చలు జరిపారు. పెట్టుబడులు పెట్టాలని కోరారు. వైజాగ్లో మాల్, మల్టీప్లెక్స్, విజయవాడ, తిరుపతిలో హైపర్ మార్కెట్, మల్టీప్లెక్స్ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారని తెలిపారాయన. ప్రతి వారం లాగే ఈ వారం కూడా చంద్రబాబు ఎన్టీఆర్ భవన్ కు వెళ్లారు. పార్టీ శ్రేణులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఆ తర్వాత పార్టీ నేతలతో భేటీ అయ్యారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడుతూనే భవిష్యత్ పరిణామాలపైన జాగ్రత్తగా ఉండాలని వారికి సూచించారు. For more videos like this, subscribe Big TV channel.